పేతురు చాలా బోల్డ్, చాలా అవుట్ స్పోకెన్ పర్సనాలిటీ. ఏముంటే అది మాట్లాడేస్తాడు కదా. సైలెంట్గా ఒక్కడే వెళ్ళుంటే బాగుండేది చేపలు పట్టడానికి. మళ్ళీ అందరికీ అనౌన్స్ చేస్తున్నాడు, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నా అనగానే, మరి పేతురులో నాయకత్వపు లక్షణాలు ఉన్నాయి కదండి. పేతురుని దేవుడు ఒక నాయకునిగా ఏర్పాటు చేసుకున్నారు. సో పేతురు మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్తున్నాను అనగానే టీం ఉన్నారు కదా, వాళ్ళందరూ అంటున్నారు, మేము మాత్రం ఏం చేస్తామయ్యా, మేము కూడా ఖాళీగానే ఉన్నాం. అప్పుడంటే ఏసైతో చాలా బిజీగా తిరిగేసాం, కానీ ఇప్పుడు మేము చేయడానికి ఏమీ పని లేదు, మేము చాలా ఖాళీగా ఉన్నాం. సో వీ విల్ ఆల్సో కమ్ అండ్ ఫిష్, అందరం కలిసి చేపలు పడదాము అని. కొంతమందికి మంచి టీం ఉంటారండి, అంటే వాళ్ళకు ఒక గుంపు ఉంటారనమాట. ఆ గుంపు అంతా కూడా బలుక్కొని ఏదైనా పని చేస్తారు. వాళ్ళు ఒక మంచి కామన్ డెసిషన్స్ తీసుకుంటూ చక్కగా ఒక అగ్రిమెంట్కి వచ్చి ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఇతరులను ప్రభావితం చేసే లక్షణాలు దేవుడు నీకు ఇస్తే నువ్వు ఇంకా డబుల్ కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే నువ్వు పడిపోతే అందరూ పడిపోతారు నీతో పాటు. నువ్వు తప్పుదారిలో వెళ్తే అందరూ తప్పుదారిలో, నువ్వు చెడిపోతే అందరూ చెడిపోతారు. సో నీ మీద ఆధారపడేవాళ్ళు, నిన్ను చూస్తున్నవారు, నిన్ను గమనిస్తున్నవారు, నిన్ను అనుసరిస్తున్నవారు, నిన్ను మాదిరిగా పెట్టుకున్నవారు ఒకవేళ ఎవరైనా ఉంటే, నీ స్నేహితుల బృందంలో కనుక నువ్వు ఒక లీడర్గా ఉన్నట్లయితే, ప్లీజ్ నో దట్ యు మస్ట్ బీ డబుల్ కేర్ఫుల్ నాట్ టు మేక్ అన్గాడ్లీ డెసిషన్స్. దైవ నిర్ణయం కానీ దైవ చిత్తం కాని నిర్ణయాలు నీ జీవితంలో తీసుకుంటే నువ్వు ఒక్కడవే కాదు పాడయ్యేది, నీ ఒక్కదానివే కాదు నష్టపోయేది, నీతో పాటు చాలామంది కూడా నష్టపోతారు అని జ్ఞాపకం ఉంచుకొని దేవుని చిత్తానుసారమైన, దేవునికి ఇష్టమైన నిర్ణయాలు మాత్రమే తీసుకోవాలి. కాబట్టి పేతురు జీవితంలో ఉన్న మూడో క్వాలిటీ ఏంటంటే, హీ హ్యాస్ లీడర్షిప్ క్వాలిటీస్. అతనిలో నాయకత్వపు లక్షణాలు ఉన్నాయి. ఇంకొకటి మనందరికీ తెలిసిన సంఘటన, మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతం చేశాను. 24వ వచనం. అప్పటికి ఆ దోణి దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. యేసయ్యను చూచి శిష్యులు భూతమని కేకలు వేశారు. ఆ తర్వాత చూడండి పేతురు చెప్తున్న మాట, 28వ వచనం. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని. పేతురుకి ప్రూఫ్ కావాలండి. ఇప్పుడు యేసయ్య కాదా టెస్ట్ చేయాలి. అండ్ హీ వాజ్ ఆల్సో విల్లింగ్ టు రిస్క్ హిజ్ లైఫ్. ఒక మాటలో చెప్పాలంటే హీ హ్యాడ్ అన్ అడ్వెంచరస్ స్పిరిట్. పేతురులో సాహసమైన కార్యాలు చేసే మనసు, సాహసోపేతమైన మనసు పేతురులో. ఫెయిత్ అంటే ఏంటో తెలుసా అండి? ఫెయిత్ జర్నీ ఈజ్ అన్ అడ్వెంచరస్ జర్నీ. డూ యూ నో దట్? కొంతమందికి సాహసాలు చేయడం అంటే చాలా ఎవరెస్ట్ ఎక్కాలని ఇష్టం, లేదంటే కొన్ని భయానకమైన కార్యాలు, అది ఏమన్నా తేడా అయిందంటే లైఫ్ కూడా పోతుందండి, అయినా పర్వాలేదు నేను చేస్తానని కొన్ని సాహసాలు కొంతమంది చేస్తూ ఉంటారు. ఇప్పుడు పేతురులో సాహసోపేతమైన హృదయం ఉంది. తన విశ్వాసాన్ని టెస్ట్ చేసుకోవడానికి, అయ్యా నువ్వే అయితే నీళ్ళ మీద యేసయ్యా నువ్వు నడుస్తుంటే నేను కూడా నీతో పాటు నీళ్ల మీద నడవడానికి. మిగతా ఎవరి శిష్యులకు అంత ధైర్యం లేదండి, కానీ పేతురులో ఆ ధైర్యము ఉంది. ఇప్పుడు పేతురు అనగానే యేసయ్య ఊరుకయ్యా, నువ్వేంటి, నువ్వు దిగుతావా, నువ్వు పడవలో నుంచి దిగుతావా, నువ్వు అక్కడే కూర్చో అని యేసయ్య అనలేదండి. వెన్ యూ వాంట్ టు గో ఆన్ అన్ అడ్వెంచర్ విత్ జీసస్ వుడ్ నెవర్ సే నో. యేసుక్రీస్తు ప్రభు నీలాంటి అనుభవాలు నాకు కూడా ఇవ్వయ్యా, నేను కూడా ఒక సాహసం చేయాలని ఆశపడుతున్నాను నన్ను దేవుడిని అడిగితే దేవుడు నిన్ను ఎప్పుడూ కృంగ చేయడు, నిరుత్సాహపరచడు. దేవుడు అంటాడు, కమాన్ యూ కెన్ డూ ఇట్, నేను ఉన్నాను కదా, నడిపిస్తాను. సో పేతురు దోణి దిగాడు. చూడండి 30వ వచనం, 29వ వచనం. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. గాని గాలిని తుఫానును చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. దోణిలో నుంచి దిగాడు, నీళ్ల మీద నడిచెను. అలా యేసయ్యని చూస్తూ నడిచేసి ఉంటే బాగుండేది. గాని అనే ఒక మాటను చూసారా? పేతురులో చంచలమైన మనసు ఉందండి. హీ హ్యాడ్ అన్ అన్స్టేబుల్ మైండ్. సాహసాలు చేయాలి అనే ధైర్యం ఉంది.
యేసయ్య మీద ఆధారపడి నీటి మీద నడవాలి అనే ఉత్సాహం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం పేతురులో ఉన్న ఇంకొక ఆలోచన ఏంటంటే, అమ్మో చుట్టూ ఒకసారి నేను ఎక్కడ నిలబడి ఉన్నానో ఒక్కసారి చూసుకోవాలి కదా అని చూసుకున్నాడు. గాలిని చూడగానే భయపడి మునిగిపోసాగి. కానీ పేతురులో డెఫినెట్లీ అ పాజిటివ్ థింగ్ ఇస్ హీ వాంటెడ్ టు గో ఆన్ అన్ అడ్వెంచర్. నా విశ్వాసాన్ని పరీక్షించుకుందాం, దేవుడు ఉన్నాడు కదా, నేను కూడా నడుద్దాము. దేవుని మీద విశ్వాసం ఉంచితే నీటి మీద మనం కూడా నడవగలము అని నేను చూపించాలి ప్రపంచానికి అనుకొని వెళ్ళాడు. కానీ విశ్వాసం నీళ్ళలో దిగిన కాసేపు ఉంది, కానీ ఆ తర్వాత విశ్వాసం తగ్గిపోగానే పేతురు నీళ్ళలో మునిగిపోసాగాడు. బట్ అగైన్ తిరిగి దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని మీద ఆధారపడి మళ్ళీ యేసయ్య మాత్రం పేతురు ప్రాణాన్ని బానివ్వలేదండి. వెంటనే యేసయ్య చేయి చాపి పేతురును లేవనెత్తినట్లుగా వాక్యంలో మనం చూసినాం. ఇలాంటి పేతురుకు యేసయ్య ఏం పేరు పెట్టారండి? కేఫా అనే పేరు పెట్టారు. నీవు కూడా ఒకవేళ నీ జీవితంలో అనుకుంటావు ఏమో, ఐఎమ్ ద మోస్ట్ అన్స్టేబుల్ పర్సన్, నా జీవితంలో స్థిరమైన మనసు అస్సలు ఉండదండి నాకు. ఇవాళ ఒకటి అనుకుంటా, రేపు ఒకటి చేస్తాను. చాలా చంచలమైన మనసు నాది, చాలా ఆవేశం ఎక్కువ నాకే. కానీ బహుశా దేవుడు నిన్ను ఈ ప్రపంచంలోనే అత్యంత శాంతమూర్తిగా చేస్తాడేమో, హూ నోస్. గాడ్ ఈస్ కేపబుల్ ఆఫ్ మెండింగ్ అవర్ లైఫ్స్. మన జీవితాలను బాగు చేయడంలో, మన జీవితాలను స్థిరపరచడంలో, మన జీవితంలో ఒక కంప్లీట్ 180 degrees అన్నట్లు నీ జీవితాన్ని మార్చడంలో ఆయనకు సాటి అయిన వారు ఎవ్వరూ లేరు. ఇటువంటి పేతురు శిష్యులందరినీ మళ్ళీ వెంట పెట్టుకొని చేపలు పట్టడానికి వెళ్ళిపోయిన పేతురు, యేసుక్రీస్తు ప్రభువును ఎరుగనని ముమ్మారు బొంకిన పేతురు, నీ కొరకు సిలువ దగ్గరికి కూడా నేను వస్తానయ్యా, చనిపోవడానికి కూడా నేను సిద్ధమే అని అడ్రస్ కూడా లేకుండా వెళ్ళిపోయిన పేతురును దేవుడు కేఫా అన్నాడు. కాబట్టి దేవుడు ఏదైనా మాట ఇచ్చారంటే అది ఖచ్చితంగా నెరవేరి, దేవుడు ఒక మాట పలికాడంటే ఖచ్చితంగా అది నెరవేరుతుందండి. అండ్ God's words about Peter's life became a reality. పేతురు విషయంలో యేసయ్య పలికిన మాటలు వాస్తవము అయ్యాయి. చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. The most unstable person in the team has become the most stable apostle. చాలా అత్యంత చంచలమైన మనసు కలిగిన పేతురు అత్యంత స్థిరమైన దేవుని సేవకుడు అయిపోయాడండి. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావేమో ఇంకా వీరిని మాత్రం ఎవరు మార్చలేరండి, నా భర్త ఉన్నాడండి, అమ్మో ఎవరైనా మారుతారు, కానీ రాజమండ్రిలో ఆయన మాత్రం మా కొడుకున్నాడండి, పెద్ద భ్రష్టుడండి, వాడు ఇంకెప్పటికీ బాగు పడడు. ఎంత ఏడిపిస్తున్నాడో, ఎంత బాధ పెడుతున్నాడో, ఎంత వేదనకరంగా ఉన్నాడో నువ్వు అనుకుంటున్నావు కదా. నీ కుటుంబాల్లో ఉన్న పరిస్థితులు చూసి, నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులను చూసి, వారి జీవితాన్ని చూసి, వారి అనుభవాలను చూసి, వారికి ఉన్న హిస్టరీని చూసి, వారు చేసిన పనులను చూసి, వారి గురించి అందరూ చెప్పుకుంటున్న మాటల్ని చూసి నువ్వు అనుకుంటున్నావు కదా, వీరు మాత్రం అంతే, ఇంకా నువ్వు ఫిక్స్ అయిపోయావు. కానీ దేవుడు ఫిక్స్ అవ్వలేదు. ఆయన పేతురు జీవితాన్ని ఎలా స్థిరమైన విశ్వాసిగా, స్థిరమైన అనుభవాలు కలిగిన శిష్యునిగా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులలో ఒక ప్రధాన శిష్యునిగా దేవుడు ఈ పేతురుని ఏర్పాటు చేసుకొని, దేవుడు ఎంత బలమైన సేవ జరిగించుకున్నాడంటే, ఎంత శ్రేష్టమైన కార్యాలు పేతురు ద్వారా జరిగించుకున్నాడంటే, పేతురు వాక్యం ప్రకటించినప్పుడు 3,000 మంది రక్షణ పొందారు, బాప్తిస్మము తీసుకున్నారు. అండ్ పేతురు తన జీవితంలో హతసాక్షిగా పేతురుని చంపాలని వచ్చినప్పుడు, సిలువ వేద్దాం అనుకుంటే పేతురు అన్నాడంట, నా యేసయ్యను స్ట్రైట్గా సిలువేశారు, ఆయన లాంటి మరణం పొందే అంత అర్హత అయితే నాకు లేదు, నన్ను ఉల్టా వేయండి, సిలువ తలక్రిందులుగా సిలువ వేయించుకొని, అంటే మేకులు అవన్నీ కొట్టించుకోలేదు పేతురు, బట్ తలక్రిందులుగా సిలువ వేయించుకొని పేతురు యేసుక్రీస్తు ప్రభు కొరకు హతసాక్షి అయ్యాడు. నీ జీవితంలో నువ్వు దేవుణ్ణి అడగాల్సింది ఏంటంటే, నన్ను నువ్వు ఎలా చూస్తున్నావయ్యా? నన్ను నేనైతే చాలా ఘోరంగా చూసుకుంటున్నా. నన్ను నేను చూసుకుంటున్నప్పుడు నా గురించి ఐ హ్యావ్ అ వెరీ లో ఒపీనియన్ ఆన్ మై లైఫ్. నా జీవితాన్ని చూసుకొని నన్ను నేను చాలా కృంగిపోతున్నాను, నన్ను గురించి నేను చాలా తక్కువగా అనుకుంటున్నా.
కానీ నువ్వేమనుకుంటున్నావు నా గురించి, నువ్వేం తలుస్తున్నావు నా గురించి, అసలు నీ ఉద్దేశము ఏంటయ్యా నా గురించి, నా భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దబోతున్నావయ్యా నువ్వు అని నీవు దేవుని అడగగలిగితే, కనిపెట్టగలిగితే, దేవుని మీద ఆధారపడగలిగితే, మనుషుల మాటలను మించి, మనుషులు నీ గురించి అనుకుంటున్న పలుకుతున్న మాటలను మించి దేవుడు ఘనమైన కార్యాలు జరిగిస్తాడండి. హల్లెలూయా. యు నో దట్ గాడ్ ఇస్ an awesome God. He can change the story of your life. నీ జీవిత చరిత్రను, నీ జీవిత కథను దేవుడు మార్చేయగలడు. ఆయనంత